క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. పాఠం పేరు ఇదే. తెలుసా అసలు లోతు భార్య గురించి? లోతు భార్య కానీ పేరుంది ఆమెకు. పేరు రాపించరా దేవుడు? ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోమన్న దేవుడు? అసలు జరిగిన విషయం ఏంటి? లోతు ఒకప్పుడు అంటే ఈమెకు భర్త కాకముందు ఆయన ఎలా ఉండేవాడనంటే ఆత్మీయంగా ఉండేవాడు. అది మనకు ఆది కాండంలో తెలుస్తుంది. ఆయన ఎవరితో ఉన్నాడు అనంటే అబ్రహాం గారితో ఉన్నారు. అబ్రహాం గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గారితో ఉన్నప్పుడు లోతు గారు ఎలా ఉన్నారు? విశ్వాసం కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. అదేవిధంగా నీవు అసలు ఈ రోజున సమాజానికి నీవు మీరు అని చెప్పడం అసలు వస్తుంది అని అంటే అసలు సమాజం ఎంత పాడైపోయిందో ఒకసారి ఆలోచించండి. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? చాలా మంది వారి సహవాసాలు ఎలా ఉంటాయి అని అంటే మూవీ చూసే వారితో, ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వారి సహవాసం కోరుకుంటారు. ఇక్కడ మాట అక్కడ ఎవరైతే చెబుతారో వారి సహవాసం కోరుకుంటారు. ముచ్చట్లు ఎవరైతే పెట్టుకుంటారో వారితోనే. అంటే ఒక పక్షి ఇంకొక పక్షి దగ్గరికి, ఒక పక్షి ఇంకొక పక్షి దగ్గరికి వెళుతుందంటే అదే కోవకు చెందిన పక్షి అయితేనే వెళుతుంది. ఇప్పుడు ఒక విషయం, కాకి ఉందండి. కాకి పావురం దగ్గర ఉండిద్దా? కాకి దగ్గరే ఉండిద్ది. పావురం దగ్గరే ఉండిద్ది. ఇప్పుడు నీవు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో నీ లక్షణాలు కూడా అవే. ఒక సేవకుడు ఎమ్మటే ఒక విశ్వాసురాలు, సేవకుడు ఎమ్మటే ఒక విశ్వాసి ఉన్నారు అని అంటే ఆ సేవకుడి ఒక లక్షణాలు ఎలా అంటే ఇతనికి కూడా అవి ఉంటేనే ఉంటారు, లేకపోతే ఉండరు. నువ్వు ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నావో నీ ఆలోచనలో, నీ యొక్క తలంపుల్లో, నీ యొక్క ఊహల్లో అదే ఉన్నట్టు. ఇప్పుడు లోతు గారి గురించి చూస్తే అబ్రహాం గారి దగ్గర ఉన్నప్పుడు అసలు ఆయనకి ఎంత విస్తారంగా కలిసి వచ్చిందో. ఎందుకనంటే విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు, ఈయన కూడా కలిగి ఉన్నాడు. బాగా కలిసి వచ్చింది. అసలు ఎంతగా కలిసి వచ్చింది అంటే ఆ ప్రాంతంలోని ఇద్దరికి సరిపోలేదంట. ఈ పశువులు కానీ మంద ఇవన్నీ మొత్తం కూడా
అందుకని ఇద్దరు ఏమయ్యారనంటే వేరు వేరయ్యి వెళ్ళారు. ఇప్పుడు లోతు గారు ఎక్కడికి వెళ్ళారంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఆ విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారా? విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారా? లేరు. అబ్రహాం గారితో ఉన్నప్పుడు లోతు గారు ఎంత ఇదిగా ఉన్నారో, ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో ఆ లక్షణాలు వచ్చేసినాయి. నీలోని కూడా నాలోనేనైనా ఎవరిలోనైనా మనం ఒక ప్రాంతంలో ఉన్నాము అని అంటే, ఒక చాట ఉన్నాము అని అంటే అక్కడ ఉన్న వారి లక్షణాలను బట్టి చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ లక్షణాలు కలిగి చాలా మంది అలా వచ్చేస్తాయి అనమాట. ఎందుకనంటే వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే వచ్చేస్తాయి. పిల్లలు చూడండి, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఉంటారు, ఆ లక్షణాలు వస్తాయని గ్రంథం చెబుతూ ఉంది. అదే విధంగా మనం ఇక్కడ గ్రంథంలో చూస్తే లోతు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే ఆత్మీయత లేదు. మరి ఆత్మీయతలో నడిపించి ఆమె వచ్చింది ఎవరో? లోతు గారు భార్య. మరి సాటైన సహాయం కదా. ఇదిగోండి, మీరు ఒకప్పుడు అబ్రహాం గారితో ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నారు, మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? గౌనుల యొద్ద కూర్చుంటున్నంట. ఎవరో? లోతు గారు. గౌనుల యొద్ద అంటే ఊరి పెద్దలతో కూర్చుంటున్నంట. అసలు అబ్రహాం గారితో ఉన్నప్పుడు తాను చేసినవన్నీ కూడా ఏమైపోయినాయి? మర్చిపోయాడు. ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లోని మరి ఏమైనా చెప్పాలి కదా, చెప్పలేదు. అది ఆ ఊరిలోని ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నారో ఏమో కూడా ఆశలో కలిగి ఉన్నాయి. ఏ ఆశలు కలిగి ఉన్నాయి? వారు ఉన్న ఆశలు వేరు, ఏమి కలిగి ఉన్న ఆశలు వేరు. అర్థమైందండి? ఏ ఆశలు అంటే లోకాశలు. ఏమలోనికి లోకాశలు వచ్చినాయి. అందుకనే తమ జీవితాన్ని కట్టుకోలేకపోయింది. ఆమె ఎంతగా కట్టుకోలేకపోయిందనంటే ఆత్మీయత లేకుండా పోయింది. ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఆత్మీయత కలిగి ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి స్త్రీ ఎప్పుడు కూడా. అందుకనే లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకొని ఎవరు చెబుతున్నారు ఈ విషయం? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగోండి మొత్తం, మరి ఇది మొత్తం నాలుగు పక్కన అగ్ని వచ్చి కాలిపోతుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటే వాడు అక్కడి నుంచి లోతు గారు వెళ్ళి అల్లుడితోని వాడితోని చెబుతూ ఉంటే అల్లుళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఇక లాభం లేదు నాయన, వాళ్ళు వచ్చేటట్టుకు లేరు, ఇది సమయం అయిపోతుందని దూత ఏం చేశారు? చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళారు. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదలవుతుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటది? మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా వెనక్క తిరిగి చూడవద్దు అని నా తండ్రి అయిన దేవుడు చెప్పి ఉన్నారు. ఆ మాట చూడండి, చెప్పినప్పుడు చెప్పారు కదా ఆయన, మరి ఆ మాట ప్రకారం ఉండాలి కదా. ఒకనాడు అవ్వమ్మ చేసింది అదే, ఇప్పుడు లోతుగారి భార్య చేసింది ఇదే, ఇప్పుడు చాలా మంది స్త్రీలు చేస్తున్న కూడా ఇదే. కానీ పురుషులు ఎంత ఆత్మీయంగా ఉంటున్నారో మరి స్త్రీలు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకనంటే వారు బలహీనమైన ఘటం. వారిని దేవుడు చెప్పిన ఆజ్ఞ వారిని సింపుల్గా అపవాది ఏం చేస్తుండో పడేసేస్తుండో, ఆజ్ఞ అతిక్రమించే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, లోతు గారి భార్య విషయంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే వెనక్కి తిరిగే చూసింది. ఇదిగో చాలా మంది స్త్రీలు చూడండి, ఇది చేయొద్దు అని అంటే అదే చేస్తారు, ఇలా మాట్లాడొద్దు అంటే అలాగే మాట్లాడతారు, ఇలా పలానా చాటకు వద్దు అంటే కంపల్సరీగా మేము వెళ్ళాలి అని అంటారు. ఏదైతే పురుషుడు గాని సేవకుడు గాని ఏదైతే చెబుతారో, ఇది వద్దు అని చెబుతారో కంపల్సరీగా వాళ్ళు అదే చేస్తారు. ఇప్పటి నుంచి ఉండరు, ఇప్పటి నుంచి ఉంది కాదు, అప్పటి నుంచి ఉంది.
ఆదిలో నుంచి ఉంది. ఆదిలో నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా స్త్రీ ఎదురు తిరుగుతూనే ఉంది, ఎదురు చెబుతూనే ఉంది. ఒక భర్త దేవునికి ఎదురు తిరుగుతుంది, దేవుని ఆజ్ఞ మీరుతూ ఉంది. తర్వాత భర్త మాట కూడా వినేవారు లేదు. ఆ రోజున ఆదాం గారు చెప్పలేదా? చెప్పారు, అయినా వినలా. అబ్రహాం గారి జీవితంలో, ఇప్పుడు లోతు గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అని దేవుడు అందరికి చెబితే ఏం చేసిందేమా? వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. ఎంతో మంది స్త్రీలు ఈ రోజున దేవునిలో ఉన్నారు అనుకుంటున్నారు, వెనక్కి తిరిగిపోతున్నారు. భర్త తాగుతుండంటే, భర్త తిరుగుతుండంటే నువ్వు గద్దించలేకపోతున్నావంటే కారణం ఏంటి? నీలో తప్పులున్నాయి, నీ ప్రవర్తన సరిగా లేదు. ఆ రోజున దేవుడు చెప్పినట్టు ఆమె ఏం చేసింది? చేయలేదు. వెనక్కి తిరిగి చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అదే ఉప్పు ఆయన పనికొచ్చిద్దా? పనికిరాదు. అదే విధంగా నీ జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూస్తే పనికిరావేక. నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే నీ కుటుంబానికి ఎలా కట్టుకుంటావు? ఒక్కసారి ఆలోచించు. కుటుంబంలోనైనా బయటైనా ఒక మనిషి ఎప్పుడు కూడా అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. ఒక పురుషుని చూసినా స్త్రీని చూసినా ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి? ఎంత చెప్పినా కానీ మీరు చెబితే వినేదేంటి? మీరు చెబితే వినేదేంటి? సేవకులు చెబితే వినరు, ఇంట్లో భర్త చెబితే వినరు, ఇంకా ఎవరు చెబితే వింటారు? దేవుడు యాక్షన్ తీసుకోవాలి. దేవుడు యాక్షన్ తీసుకుంటే ఉండరేక. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి యేసుక్రీస్తు ప్రభువారు? ఆమె ఒక జీవితం ఏంటి? ఏదైతే దేవుడు చెప్పారో దాన్ని ఆజ్ఞ అతిక్రమించింది ఆమె. ఇప్పుడు నువ్వు పరీక్షించుకో. నువ్వు పరీక్షించుకో, నీ జీవితం ఎలా ఉంది? ఒకరికి ఆటంకంగా ఉందా? అసలు నువ్వంటే ఇష్టపడేవారు ఉన్నారా? నువ్వంటే ఒకసారి నీ మనస్సాక్షి, మా అదే చెప్పిద్దండి, మా వైపు ఏం చెప్పిద్దంటే, నీ మనస్సాక్షి ఏం చెబుతుంది? మనస్సాక్షిని అడుగు అని చెప్పిద్ది. అలాగే మనస్సాక్షి విషయాలు నీ మనస్సాక్షి ఏం చెబుతుంది? అది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ మనస్సాక్షి ఏం చెబుతుంది? ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు. నువ్వు ప్రతి ఒక్క సమయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడో, చెబుతూనే ఉంటాడో. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. ఈ రోజున కుటుంబాల్లో ఎక్కువ కనపడుతుంది ఏంటంటే అల్లరి. అలాంటి విషయాలు అసహ్యం పుట్టిస్తాయండి. అర్థమవుతుందండి? అసలు నువ్వంటే నీ జీవితం ద్వారా అసలు దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా? ఎవరైనా కానీ నిన్ను మెచ్చుకునే వారిగా ఉన్నారా? ఎందుకు? చేసిన విషయం ఏంటి? లోతు గారి భార్య ఇప్పుడు ఆమె వెనక్కి తిరగటం వలన, ఉప్పు స్తంభం అవ్వటం వలన, దేవుని ఆజ్ఞ మీరు వెనక్కి తిరగడం వలన జరిగిన విషయం ఏంటండి? పిల్లలు ఏమైపోయారు? తండ్రితోనే పాపం చేసే విధంగా చేశారు. అర్థమవుతుందండి? అదే తల్లి ఉంటే అలా జరిగిద్దా? తల్లి ఎప్పుడు కూడా కూతురు ఎమ్మటే, పిల్లలు ఎమ్మటే ఉంటే తప్పులు జరగవండి. దేనా బయటికి వెళ్ళినప్పుడు తల్లి ఉంటే అలా జరిగేదా? ఒక సందర్భం ఆలోచించండి. ఇప్పుడు లోతు గారి భార్య ఆమె ఉంటే ఆ పిల్లలు అలా చేసేవాళ్ళ? చూసారా? తల్లి ఎప్పుడైతే, కుటుంబంలో భార్య ఎప్పుడైతే సరైన రీతిలో ఉండదో ఆ కుటుంబం కూలిపోతుంది. భార్యగా భర్త దూరం అయిపోతారో, తర్వాత లోకాశలకు వెళ్ళిపోతారో, పిల్లలు వాళ్ళు లోకాశలకు వెళ్ళిపోతారు. ఎంత ఇది? నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, నీవు జ్ఞానం కలిగి గల నువ్వు నడుచుకుంటే, కుటుంబాన్ని జ్ఞానంతో నువ్వు కట్టుకుంటే, నీ భర్త నీ మాట వింటడో, నువ్వు గీసిన గీతు దాటడో, ఆ తర్వాత నీ పిల్లలు కూడా ఆత్మీయంగా ఎదుగుతారు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది అని అంటే స్త్రీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందండి? కుటుంబాన్ని కట్టుకుంటున్నావో కూల్చుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఆమె జీవితంలో జరిగిన విషయం ఏంటి? ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయ్యింది. పిల్లలు ఏమైపోయారు? తప్పు చేసి పాపం చేసే వరకు పాపం చేసేసారు. అర్థమవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా పిల్లల వెంబటైనా, భర్త వెంబటైనా, లేకపోతే కుటుంబంలోనైనా ఎప్పుడైనా కానీ
స్త్రీ ఉండాలి. ఎందుకో తెలుసండి? స్త్రీ అంటే ఎవరు అనుకున్నారు? దేవుడు ఎందుకు ఇచ్చారు? సాటైన సహాయం అన్ని విషయాల్లో. నీ భర్త పని విషయాల్లో సహాయం, జాబు విషయాల్లో సహాయం, సేవ విషయాల్లో సహాయం, అన్ని విషయాల్లో నువ్వు సహాయం. కుటుంబంలో స్త్రీ గాన లేకపోతే పురుషుడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? స్త్రీ ఉంటేనే కుటుంబానికి ఆనందం. అర్థమవుతుందండి? భార్య ఉంటేనే ఆనందం అండి. భార్య మాట్లాడకపోయినా, భార్య ఊరెళ్ళినా, భార్య ఒక సందర్భంలో లేకపోయినా ఎంత ఇదంగా జరుగుతుంది అని అంటే పురుషుడు అసలు తట్టుకోలేని పరిస్థితి. ఇంకో విషయం ఏంటి తెలుసండి? స్త్రీ కొన్ని రోజులు భర్తను గన ఎడబాయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసండి? జారత్వములు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పురుషునికి ఎవరుండాలంట? సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అని నేను చెబుతున్నాను. నీ భర్తలో ఎడబాస్తే ఏమైపోతుందో తెలుసండి? బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? ఆ తర్వాత బాధపడేది నువ్వే. ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుందండి? ఇద్దరు భార్యాభర్త కలిసి ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఎంత ఆనందిస్తారు. చూసే విధానం ఎలా ఉంటుంది? అదే ఒక్కొక్కళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? అర్థమైందండి? ఇద్దరు కలిసి ఉంటేనే ఆనందం. అందుకనే దేవుడు స్త్రీని చేసి ఇదిగో నీకు సహాయంగా నేను ఇస్తున్నాను అని చెప్పి ఉన్నాను. కుటుంబంలో స్త్రీ సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలండి. ఆనందంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. అలా ఉంటేనే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఒక విషయం తెలుసండి? కూతురు, స్త్రీ వీళ్ళందరూ కూడా ఏంటో తెలుసండి? ఒక విషయాన్ని చూస్తే ఐశ్వర్యం అదంతా ఏంటో తెలుసండి? అది మహా ఆనందం. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. లోతు గారు భార్య విషయాల్లో ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆమె దేవుని ఆజ్ఞ వినలేదు. అదే విధంగా నువ్వు కూడా వినకపోతే చాలా ప్రమాదం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞ విని ఆ ప్రకారంగా నడిచినప్పుడు మీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.